హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ ఇంటి తెలుగమ్మాయి. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాము అంటే మీరు బస్ స్టాప్ మీద చూసే ఉంటారు, మాకీ దగ్గర ఉండాము. మోస్ట్ ఆఫ్ దెమ్ పోలాండ్లో ఉండే వాళ్ళకి ఈ జాగా గురించి తెలియదు అనుకుంటున్నాను. సో మీరు పోలాండ్లో ఉండి ఈ వీడియో చూసేట్లుంటే ఈ ప్లేస్ డెఫినెట్గా విజిట్ చేయండి. సెంట్రమ్ నుంచి ఒక ట్రాము ఒక బస్ ఎక్కితే చాలు మనం ఇక్కడ వచ్చేస్తాము అన్నమాట. ట్రామ్ ఎక్కేట్లుంటే ట్రామ్ నెంబర్ 4 ఎక్కాలి, బస్ ఎక్కేట్లుంటే 190 బస్ ఎక్కాలి. డైరెక్ట్ బస్సెస్ ఉంది 520 బస్. బట్ మీరు ఎక్కడ ఉంటారో అక్కడి నుంచి గూగుల్ మ్యాప్స్ వేసుకొని ఈ స్పాట్కి వచ్చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని షోరూమ్స్ ఉన్నాయి మనకిడ. ఐకియా నుంచి పట్టి, ఔషా నుంచి పట్టి అంతా కంపడుతూ ఉంది మనకి. అండ్ క్రిస్మస్ దాని నుంచి డెకరేషన్స్ వేరే లెవెల్ ఉంది. అయితే ఈరోజు మనం ఒక స్పెషల్ డెడికేటెడ్ వ్లాగ్ చేస్తున్నాము ఐకియా కోసము. యాక్చువల్లీ మనం ఇండియాలో ఉండేటప్పుడు అనుకున్నాము ఐకియా మరి పోలాండ్ది ఒక కంపారిజన్ వ్లాగ్ చేస్తాము అని, బట్ అది కుదరలే. బట్ ఈరోజు మనం ఐకియా వ్లాగ్ చేయబోతున్నాము. లెట్స్ సీ వాట్స్ వెయిటింగ్ ఫర్ us in ఐకియా. బెంగళూరులో ఉండే వాళ్ళకి ఇప్పుడు ఐకియా ఫీవర్ హైక్లో ఉంది. మనకి కొత్తగా ఐకియా ఓపెన్ అయింది యశ్వంత్పూర్లో. ఆ ఫీవర్లో ఉండేటప్పుడే పోలాండ్లో ఉండే ఐకియాను ఎక్స్ప్లోర్ చేస్తాము అనేసి ఈ వ్లాగ్. సో దిస్ వ్లాగ్ ఈజ్ స్పెషల్లీ డెడికేటెడ్ టు పీపుల్ ఇన్ బెంగళూరు హూ విజిటెడ్ ఐకియా అండ్ లవ్ ఐకియా. We build this castle of sand. Hear the rush in the wind. Yeah, we were closer than friends. So IKEA entrance లో ఉన్నాము. పోలిష్ లో విజేసి అంటారు అన్నమాట ఎంట్రన్స్ కి. ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయబోతున్న ఇంట్లో ఒక క్రిస్మసీ హౌస్ ఎలా ఉంటుంది అని చూడబోతున్నాం. సోఫాస్ ఉంది అండ్ డిఫరెంట్ టేబుల్స్, ఫ్యాన్సీ టేబుల్స్ అండ్ ఫ్యాన్సీ డెకార్ ఉంది. దిస్ ఈజ్ వెరీ నైస్, కంఫర్టబుల్ అండ్ క్రిస్మస్కి మనం ఎంజాయ్ చేసేలాంటి ప్లేస్ చేశారు. ఇక్కడ లాస్ట్ టైం మనం ఒక ఎలిఫెంట్ పిల్లని చూసాము, ఇప్పుడు మనం ఒక పంది పిల్లని చూస్తున్నాము. మన టెక్ ఫ్రెండ్స్కి నాకు ఒక పర్ఫెక్ట్ రూమ్ చిక్కింది. మీకు కావాల్సుకునే చైరు, టేబుల్ అండ్ ఫుల్ సెటప్ ఏమేమి కావాలో అంతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రేట్స్ గురించి మాట్లాడితే మనము ఈ చైరు మనకి 1199 zloty పడతా ఉంది. దట్స్ అప్రాక్సిమేట్లీ 20,000 INR. సెంటెడ్ క్యాండిల్స్ ఉంది ఇక్కడ మనకి. ఇది ఒక 15 zloty పడతా ఉంది మనకి. ఈరోజు ప్రెజెంట్ కన్వర్షన్ రేట్ 18 రూపీస్ ఉంది. సో ఫర్ ఈజీ మ్యాథ్ మీరే క్యాల్కులేట్ చేసుకోండి. సో మా మమ్మీకి ఇష్టం అయ్యే సెటప్. నన్ను కిచెన్లో షూస్తో చూసిందంటే సంపేస్తుంది మా అమ్మ. బట్ ఇది ఫేక్ కిచెన్. అండ్ టాకింగ్ అబౌట్ రేట్స్, ఇది మనకి ఒక చాపింగ్ బోర్డ్ ఉంది ఇక్కడ, 59 zloty పడతా ఉంది. అండ్ డిఫరెంట్ ఎక్విప్మెంట్స్ ఉంది, లైక్ అ ఫుల్ సెటప్. ఐకియా ఈజ్ బేసిక్లీ ఫర్ ఇట్స్ సెటప్ అండ్ ద షో అండ్ ద వే ఇట్ ప్రెజెంట్స్ ఇట్ సెల్ఫ్. సో రేట్స్ గురించి మాట్లాడేట్లుంటే ఈ క్యాబినెట్, ఐ థింక్ ఇట్స్ ద క్యాబినెట్, ఇక్కడ పోలిష్లో రాసింది బట్ 60 centimeters అంటా ఉంది. సో ఐ థింక్ ఇట్స్ దిస్ క్యాబినెట్ ఓన్లీ వాట్ దే టాకింగ్ అబౌట్. 599 zloty పడతా ఉంది మనకి. అండ్ దిస్ బుట్టి ఈజ్ 34 zloty. ఇప్పుడు మనము ఇక్కడ చూస్తున్నాము, అక్కడ సోఫాస్ ఉంది 1399 zloty ఉంది. అప్రాక్సిమేట్లీ ఇండియన్ రేట్సే ఉంది. ఇప్పటికీ నాకేమో ఐకియా కొంచెం చీప్గానే ఉంది అనిపిస్తూ ఉంది. మీకేమనిపిస్తుందో కమెంట్స్లో చెప్పండి. సో వీ కేమ్ అక్రాస్ దిస్ షాల్ టైప్ ఆఫ్ థింగ్. ఇది 149 zloty చూపిస్తుంది. చాలా వార్మ్గా ఉంది. ఇక్కడ చలిలో చాలా ఎక్స్ట్రీమ్ వెళ్తుంది కదా, సో ఆ చలి తట్టుకునేదానికి చాలా వార్మ్గా ఉంది. సో పెద్ద పెద్ద వస్తువు ఇడిసి చిన్న చిన్న వస్తువుకి వస్తే మనకి ఇక్కడ ఒక బౌల్ దొరికింది. ఇది 16 zloty ఉంది. We just came across this nice fancy chair. చాలా కంఫర్టబుల్గా ఉంది. మనకి ఇది ఎంత అనేసి అడిగితే 699 zloty పడతా ఉంది. అండ్ చాలా కంఫర్ట్ ఉంది.
ఇటు పక్క ఇంకా చైర్స్ ఉంది. ఇదిను మంచి కంఫర్ట్ ఉంది. ఇది ఎంత అని అడిగితే ఇదిను 699 స్లాటేనే. ఇది కొంచెం బిగ్గర్ సైజ్, అది కొంచెం స్మాలర్ సైజ్. ఇంకా కంఫర్ట్గా కావాలా అంటే కొంచెం పెద్ద చైర్ ఉంది, దాంతో కాలు పెట్టుకునే దానికి ఒక స్టూల్ లాగాను ఉంది. ఇదిను 699 స్లాటే, బట్ ఇది నాకు కొంచెం జాతర అనిపిస్తూ ఉంది, దానికి కూర్చుంటాను. సో ఫ్యామిలీలో ఇంటికి ఒక రెక్టాంగులర్ షేప్ టీపాయ్ చూస్తూ ఉంటే ఇక్కడ ఉంది మనకి ఆప్షను. ఇది 499 స్లాటే పడతా ఉంది మనకి, బట్ చాలా బాగుంది అనుకుంటాను. ఇక్కడ కింద ఒక హోల్డర్ కూడా ఉంది. సో ఇఫ్ యూ వాంట్ కీప్ సంథింగ్ యూ హ్యావ్ స్పేస్. మనము ఇప్పుడు లింట్ రిమూవర్ దగ్గర వచ్చేసాము. ఎందుకో దీని గురించి తెలిసిండదు. ఇనిషియలీ నాకే తెలిసిండలేదు దీని గురించి. దీన్ని లింట్ రిమూవర్ అంటారు. మన బట్టల పైన రోల్ అయ్యేసి దారం లాగా ఉంటుంది కదా, అది రిమూవ్ చేసేదానికి. మనము బట్ట మీద ఇట్లా రోల్ చేసుకునేస్తే అదంతా ఇక్కడుండే ఈమెది గ్లూ పైన స్టిక్ అయిపోతుంది అనమాట. అండ్ ఇది ఎందుకు ఐకియాలో పెట్టారు అనేసి మీరు అడిగితే, దీని మీద ఒక్కొక్కసారి ధూళ్ళు లేకపోతే థ్రెడ్స్ లాగా అవుతుంది కదా, దీని మీద రోల్ చేస్తే మనకి అంతా రిమూవ్ అయిపోతుంది. సో క్లెన్లీనెస్ ఫ్రీక్స్కి దిస్ ఈజ్ అ మస్ట్ హ్యావ్. అండ్ ఇది మనకి ఎంత పడతా ఉంది అంటే 3 స్లాటే పడతా ఉంది, విచ్ ఇస్ వెరీ చీప్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ వన్. మనకి ఒక వైడ్ రేంజ్ ఆఫ్ టీపాయ్స్ నుంచి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్ ఉంది. ఫ్యాన్సీ వద్దు, మనకి నార్మల్గా ఒక గార్డెన్లో పెట్టాలి లేకపోతే ఊరికే అలా షోకేస్ దగ్గర పెట్టాలి అనేసి మీకు అనిపిస్తే ఇలాంటి ఆప్షన్స్ ఉంది. ఇది చీప్ అండ్ బెస్ట్ అనమాట. 129.99 స్లాట్ రేంజ్కి దొరుకుతూ ఉంది. నాకు దీంట్లో భలే నచ్చిన టీపాయ్ యాది అంటే ఇది 129 స్లాటే ఉంది. ఇలా ఓపెన్ చేసి మనం ఏమైనా స్టోర్ కూడా చేసుకోవచ్చు అక్కడ, అండ్ మూసేయచ్చు. పైన టీ కప్స్ అంతా పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు. వాకింగ్ ఇంటూ ప్యారడైజ్ ఎలా ఉంది అంటే ఇలా ఉంది. అవర్ నుంచి పట్టి మంచి వుడ్ వర్క్ చేసిండే కిచెన్ మనకి ఇక్కడ కనబడతా ఉంది. అండ్ ఇది ఓపెన్ కిచెన్ అనమాట. ఆపోజిట్లోనే మనకి డైనింగ్ టేబుల్ ఉంది. క్రిస్మస్ డిన్నర్స్కి అంతా పర్ఫెక్ట్ సెటప్. ఇక్కడ మనకు ఒక డిష్ వాషింగ్ ఫిల్లింగ్ కంటైనర్ కూడా ఉంది. ఇది ఎంత అనేసి మీరు అడిగితే 15 స్లాటే అనమాట. అండ్ ఇట్స్ వెరీ కన్వీనియంట్. ఇలా వాష్ చేసి యూ కెన్ వాష్ యువర్ హ్యాండ్స్ ఆర్ లైక్ ప్లేట్స్ ఆర్ డిషెస్ ఎనీథింగ్. సో వార్మ్ యూరోపియన్ క్రిస్మస్ సెలబ్రేట్ చేయాలంటే ఇలాంటి బెడ్షీట్ ఒకటి కప్పుకొని మంచి మూవీ వేసుకొని మంచి ఫుడ్ క్రిస్మస్ ట్రీ పక్కలో మనం గడిపేయచ్చు ఆరామ్గా. సో ఒక స్టడీ టేబుల్ సెటప్ కూడా పెట్టి చూపించారు. మనకి ఇలాంటి స్టడీ టేబుల్ నచ్చితే ఇలాంటి ఐటమ్స్ అంతా తీసుకొని మనం వెళ్ళి మన హౌస్ కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడే ఆపోజిట్లో చూస్తే ఒక లైబ్రరీ స్టాండ్ ఉంది. ఇది మీరు ఎంత అని అడిగే 239 స్లాటే ఉంది ఒక క్యాబినెట్, బికాస్ డిఫరెంట్ క్యాబినెట్స్కి డిఫరెంట్ ప్రైజెస్ వేశారు. దిస్ ఇస్ సిమిలర్. సో 239. ఇది కొంచెం చిన్నది కాబట్టి 207 స్లాటే ఉంది. ఆఫీస్ డ్రాయర్స్, హౌస్ డ్రాయర్స్ అంతా మనం ఏం స్టోర్ చేయాలో అంతా స్టోర్ చేసి పెట్టుకునే దానికి మనకి డిఫరెంట్ ఐటమ్స్ ఉంది. ఎంత అని మీరు అడిగితే ఈ డ్రా స్పెసిఫికలీ 99 స్లాటే ఉంది. అండ్ ఇలాంటి బాక్సెస్ కూడా ఉంది. మనము దీని లోపల ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు, అలాంటి బాక్సెస్ ఉంది. ఇది ఎంత అని మీరు అడిగితే ఇది 49 స్లాటే ఉంది. అండ్ ఇట్స్ వెరీ చీప్ ఫర్ సచ్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్. బుట్టి సో బుట్టితో మనం షాపింగ్ వెళ్ళాలంటే ఆరామ్గా వెళ్ళచ్చు. చాలా బాగుంది ఈ బుట్టి చూసేదానికి. ఎంత అని మీరు అడిగితే ఇది రేట్ లేదు దీని మీద, 39 స్లాటే ఉంది. అండ్ ఇది ఫోల్డబుల్ బుట్టి, ఇది ఓపెన్ టైపు అండ్ మూస్తే ఇలా ఉంటుందన్నమాట. దీన్ని మనము ఓపెన్ చేసుకోవచ్చు ఇలా. నైస్ అండ్ కోజీ కిచెన్ విత్ నైస్ వ్యూ అంటే ఇలా అన్నమాట. ఇక్కడే మనకు ఒక డైనింగ్ టేబుల్ ఉంది అండ్ కిచెన్ సెటప్ ఉంది. మీ ఇంట్లో పార్టీస్ అది ఇది అయితే దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఎసెన్షియల్ ట్రే అన్నమాట. సో ఇది మనకి 149 స్లాటే పడతా ఉంది. అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంది, డిఫరెంట్ డిజైన్స్ ఉంది. సో యూ కెన్ పిక్ ఫ్రమ్ ఎనీ డిజైన్ యూ లైక్ ఆర్ కలర్ యూ లైక్.
మనం ఇప్పుడు ఒక కిడ్స్ సెక్షన్లో ఉన్నాము. బిడ్లకి కావాల్సుకుండే చిన్న చిన్న బెడ్ స్టాండ్, క్యాబినెట్స్ అంతా ఉంది. అండ్ ఇక్కడ పసి బిడ్డల్ని పనిపెట్టేదానికి కొంచెం ఒక స్టాండ్ లాగానే ఉంది. ఇది చాలా యూనిక్, డిఫరెంట్ అనిపించింది నాకు. ఇది ఎంత అనేసి మీరు అడిగితే 149 zloty, బట్ ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వర్త్ థింగ్ టు బై. When I cry, who's there to pick me up? When all of my tears are running dry, who'll take me back to the top? Like all of you all know, every Ikea has its own restaurant, own food court and everything. Ikkadanu undi. And Ikea, for the people who don't know, it's a Swedish brand. Idi oka Swedish company run by Sweden. And ikkada manaki different types and different variety of foods దొరుకుతుంది. క్విజీన్ ఉంది అంటాం కదా, మీరు బెంగళూరు ఐకియాకి వెళ్ళితే మీకు తెలిసింటుంది అది ఏముంది అనేసి. ఇక్కడ పోలాండ్ ఐకియాలో మనకి ఈ డిఫరెంట్ ఐటమ్స్ ఉంది. ఇది డెజర్ట్ సెక్షన్ అండ్ జ్యూసెస్ ఉంది. ఫ్యాన్సీగా బాగా చేశారు. ఇది క్రిస్మస్కి డిఫరెంట్ సెటప్, లేకపోతే యూజువల్లీ ఇలాగే ఉంటుందా అనేసి ఐడియా లేదు. మీకు తెలిసింటే కమెంట్స్లో పెట్టండి. సో మనం ఇప్పుడు వెజల్ సెక్షన్ దగ్గర వచ్చాము. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అవుట్ సైడ్ వేరే మెటీరియల్ అండ్ లోపల రబ్బర్లో చేశారు. ఇది 59 zloty ఉంది. అండ్ చూడొచ్చు ఇక్కడ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ వెజల్స్ ఉంది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెంటలు ఉంది. ఇది చాలా బాగుంది. మనకి ఆయిల్ స్టాండ్ అవ్వకూడదు దీని మీద అంటే నీట్గా ఎత్తితే ఆయిల్ అంతా డ్రైన్ అయిపోతుంది. ఇది ఎంత అని మీరు అడిగితే 20 zloty ఉంది. ఇది తీసుకుంటా ఉన్నాం మనము. సో ఇది మనకి 249 zloty ఉంది. అండ్ ఇట్స్ మేడ్ అవుట్ ఆఫ్ ఐ డోంట్ నో విచ్ మటీరియల్, బట్ దీంట్లో తింటే చాలా హెల్దీ అనమాట. బికాస్ ప్లాస్టిక్ లేకపోతే అల్యూమినియంలో అంతా అల్యూమినియం కాదు, ప్లాస్టిక్ అండ్ కోటింగ్, టెఫ్లాన్ కోటింగ్ ఉండే దాంట్లో తింటే నాట్ గుడ్ ఫర్ హెల్త్, క్యాన్సర్ వస్తుంది. దానికి ఇలాంటి గిన్నెల్లో వంట చేసుకొని తింటే టూ హెల్దీ. మనం ఒక నాన్ స్టిక్ ప్యాన్ చూడొచ్చు. ఇది మనకి 41 zlotyనే ఉంది. చాలా చీప్, బెస్ట్, మ్యాక్రోకినా చీప్ ఉంది. ఇక్కడ మనకు ఒక బాత్రూమ్ సెటప్ దగ్గర వచ్చేసాము. సింక్ అండ్ మిర్రర్ అంతా ఉంది. ఈ మిర్రర్ ఎంత అనేసి మనం అడిగితే 1599 zloty ఉంది. అండ్ సింక్ డిఫరెంట్ ప్రైసెస్ ఉంది డిఫరెంట్ సింక్స్కి. ఈ సింక్ స్పెసిఫిక్లీ ఈజ్ 450 zloty. అండ్ ఇక్కడ కిడ్స్కి అయ్యే అలాంటి వాష్రూమ్ ఉంది. ఇది చిన్న మిర్రరు, బట్ స్టిల్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. నాట్ ఎక్స్పెన్సివ్, మోడరేట్. 1804 zloty ఉంది. డిఫరెంట్ క్యాబినెట్స్కి డిఫరెంట్ ప్రైజింగ్ ఉంది. మీరేమైనా ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఐకియాలో ఇక్కడ వచ్చి తీసి ఇస్తారు. ఇదే స్టోరేజ్ స్పేస్, లైక్ వేర్ హౌస్, అంతా స్టాక్ ఇక్కడే పెట్టుకుంటారు అనమాట. అండ్ మనం ఇక్కడ దీంట్లోనే ఆపోజిట్ చూస్తే మనకి బిల్లింగ్ సెక్షన్ ఉంది. బిల్ చేసుకొని మనం అలాగే వెళ్ళిపోవచ్చు అనమాట అట్లా. సో చెప్పాను కదా స్టోరేజ్ స్పేస్ అనేసి. వీఆర్ ఇన్ వన్ ఆఫ్ ద లేన్స్ ఆఫ్ ద స్టోరేజ్ స్పేస్. ఇక్కడ మనకి డిఫరెంట్ క్యాబినెట్స్ ఉంది. ఇది ఎలాంటి స్టోరేజ్ స్పేస్ అని అడిగితే ఇది సోఫాస్ లేకపోతే చైర్స్, ఇది స్టోరేజ్ స్పేస్ ఉండాలి. ఎందుకంటే మనకి అవుటర్ కోటింగ్ కంపడతా ఉంది ఇక్కడ. సో ఐకియాది స్పెషాలిటీ ఏమి అని మీరు అడిగితే ఇక్కడ పార్ట్స్ సెపరేట్గా వస్తుంది. మనము దాన్ని రీమ్యాన్టిల్ చేసుకోవాలి, మనం దాన్ని ఫిక్స్ చేసుకోవాలి. మనకి డిఫరెంట్ పార్ట్స్ దొరుకుతుంది, వీ హ్యావ్ టు ఫిక్స్ ఇట్. మనకి ఫిక్స్ చేసుకునే అవ్వలేదంటే ఇక్కడ ఎవరా స్టోర్ హెల్ప్ తీసుకోవచ్చు. మనము వీ కెన్ కాంటాక్ట్ సంబడి టు ఫిక్స్ ఇట్ ఫార్ అస్.
దట్ బ్రింగ్స్ అస్ టు ది ఎండ్ ఆఫ్ అవర్ ఐకియా జర్నీ. మేము చాలా డీటెయిల్గా చేయలేదు, పైకి చూపించాము. బేసిక్ ఐడియా మనకి ఏముండింది అంటే పోలాండ్లో ఐకియా స్టోర్ ఎలా ఉంటుంది అని చూపించేది, అంతే మన ఐడియా ఉండే. బట్ దిస్ స్పాట్ ఈజ్ క్రేజీ. పోలాండ్లో యో బ్రాండ్స్ ఉందో అంతా అండర్ వన్ రూఫ్, అండర్ వన్ సిటీ మనకి కంపల్సరీ. ఫ్రమ్ లిటిల్ టు మ్యాక్స్, ఎవ్రీ స్టోర్, క్లోదింగ్ కావాలన్నా, ప్రావిజన్ కావాలన్నా, ఐకియా లాంటి స్టోర్లో చైర్స్ కావాలన్నా, కార్ పార్ట్స్ కావాలన్నా అంతా దొరుకుతుంది అన్నమాట ఇక్కడ. సో చెప్పినట్ల ఇది ఊరికి ఒక బేసిక్ ఐడియా కోసం చేసిండే వ్లాగు. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుంటాము, ఎందుకంటే మనము ఇక్కడితో ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తా ఉన్నాము. సో మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అంతవరకు మీ ఇంటి తెలుగమ్మాయి సైనింగ్ ఆఫ్. జై హింద్.